లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేసానో చూపించానండి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ సెమీ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ పేపర్ కటింగ్ ఇట్లా ప్లేస్ చేసుకుంటాము. ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది జస్ట్ ఇట్లాగా ఫస్ట్ మార్క్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి. ఇది కూడా మార్క్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తామండి. మీకు ఈ 36 సైజ్ సెమీ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ పేపర్ కటింగ్ వచ్చేసి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము. దీనికి షేప్ బెల్ట్ కూడా ఉంటుందండి సెమీ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్లో. ఇక్కడ మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్ ఏ టైమ్ ఆన్ ఫోల్డ్లో పెట్టుకొని కట్ చేసేస్తున్నామండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కింద యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి పేపర్ కటింగ్ షేప్ బెల్ట్. ఇది ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేసుకుంటాము. షేప్ బెల్ట్ కాస్త ఎక్కువగానే తీసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేస్తామండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి. ఫస్ట్ ఇది అటాచ్ చేసేస్తాము లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇట్లాగే రైట్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ కూడా మనం లెఫ్ట్ అండ్ రైట్ రెండు ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో రెండు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి ఈ పార్ట్, దీనికి వచ్చేసి ఈ పార్ట్ అటాచ్ చేస్తామండి. ఫస్ట్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ది రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడ పైపింగ్ యాడ్ చేస్తున్నామండి. గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకున్నాను నేను యాడ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తాము. ఇది జస్ట్ ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకొని ఇది కింద నుంచి పైకి అటాచ్ చేస్తామండి. పైనుంచి కిందికి అటాచ్ చేయకూడదు. సో ఇట్లా కింద నుంచి పైకి అటాచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ సెమీ ప్రిన్సెస్ కట్ కూడా ఇట్లాగే అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టిచ్ వేసేస్తాము. ఇట్లాగే రైట్ సైడ్ కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెండు రెడీ అయిన తర్వాత మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుంటామండి. జస్ట్ ఇట్లాగా స్లాంట్గా కర్వ్ మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేసేసుకుంటాము. షేప్ బెల్ట్కి 3 పీసెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, 2 పీసెస్ ఏమో లైనింగ్. ఇట్లా సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ పార్ట్కి షేప్ బెల్ట్ అటాచ్ చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇట్లా పెట్టుకుంటాము. మళ్ళీ కింద లైనింగ్ ఇట్లా పెట్టుకుంటామండి. సో ఇది ఇట్లా నీట్గా సర్దుకొని నెక్స్ట్ ఇట్లాగా అటాచ్ చేసేస్తాము. జస్ట్ ఇది ఇట్లా టర్న్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తామండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాము. నెక్స్ట్ అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా రెడీ చేసుకుంటాము. ఈ రెండు ఇట్లా ప్లేస్ చేసుకొని పేపర్ కటింగ్ తీసుకుంటామండి. పేపర్ కటింగ్ తీసుకొని మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్లోని 30 ఇంచు తీసాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా 30 ఇంచు ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తామండి.
ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాం ఇట్లాగా. ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఇది 3.5 ఇంచీ లైనింగ్ తీసుకుంటామండి. ఇక్కడ 2.5 ఇంచీ లైనింగ్ కట్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి ఇది హుక్స్ పట్టి అండి. జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇట్లాగా టర్న్ చేసి ఇక్కడ స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా టర్న్కి బ్యాక్ టర్న్ చేసేసి ఇట్లా స్టిచ్ వేసేస్తామండి. ఇది వచ్చేసి హుక్స్ పట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో తాళ్ళ పట్టి అండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేస్తాము. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ దగ్గర ఇట్లాగా పైపింగ్ అటాచ్ చేసుకుంటామండి. ఎక్స్ట్రాస్ వచ్చేసి ఇట్లా కట్ చేసేసుకొని జస్ట్ ఇది ఇట్లాగా బ్యాక్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తాము. అట్లాగే నెక్ దగ్గర కూడా ఫ్రంట్ నెక్ దగ్గర కూడా పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకుంటాము. చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి టర్న్ అనేది బాగా తిరుగుతుంది పైపింగ్. ఇట్లాగే ఈ పార్ట్ కూడా రెడీ చేసుకుంటామండి. సో మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇట్లా తీసుకొని ఫ్రంట్ పార్ట్ దీని మీద ప్లేస్ చేస్తామండి. రివర్స్లోని షోల్డర్స్ అటాచ్ చేస్తాము. ఆర్మ్ హోల్ వైపు 3/4 ఇంచు, నెక్ వైపు ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా లైన్ డ్రా చేసుకుంటాము. ఇట్లాగా ఇటువైపు కూడా. సో ఇక్కడ స్టిచ్ వేసేస్తామండి. అట్లాగే ఇక్కడ కూడా స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచీలు. అలాగే అన్ని వైపులో కూడా ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసుకుంటాము. వేస్ట్ వచ్చేసి మనకి 7.5 ఇంచెస్, అంటే మనకి 30 ఇంచెస్ కదా, 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము అన్ని వైపులా వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ ఇట్లా మార్క్ చేసుకొని, వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, సో ఆ రెండు చూసుకొని ఇట్లా కార్నర్ వరకు వచ్చేసి ఇట్లాగా ఒక స్టిచ్ వేసేస్తామండి. ఇట్లా టర్న్ చేసేసుకొని ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద ఒక స్టిచ్ వేసేస్తాము. అట్లాగే ఇక్కడ 3 స్టిచెస్ వేస్తామండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అండి, అందుకని ఫస్ట్ ఇట్లా బాడీ పార్ట్ ఇట్లాగా స్టిచ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా హ్యాండ్స్ అటాచ్ చేసేస్తాము. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అండి. ఇక్కడ మనకి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ ఇట్లా జాయిన్ చేసి పట్టుకొని ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తామండి. ఇట్లాగే రైట్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎట్లా అటాచ్ చేస్తామంటే రెడీమేడ్ టాప్కి మనం స్లీవ్స్ అటాచ్ చేస్తాం కదా, అట్లాగే అటాచ్ చేస్తామండి. ఇది
ఫైనల్గా మనకి రెండు వైపులా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది సెమీ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ అనేది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. Thanks for watching and please do like, share and subscribe to Vijay Bharati Designs.